జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకి నివాళులర్పిస్తూ బైన్సగంజ్లోని వ్యాపారులు మరియు ఉద్యోగులు గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీడ్ అండ్ ఫర్టిలైజర్ యజమానులు సోలంకి శేషరావు, శివకుమార్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాత్రి సమయానికి వెలిగించిన కొవ్వొత్తులతో మౌనంగా నడిచి ఈ ర్యాలీ అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యతను చాటి చెప్పింది. గంజ్ మార్కెట్లోని అనేక వ్యాపారులు మరియు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నారు. పహల్గాం జిల్లాలో ఈ ఉగ్రవాది ముగ్గురు ఏదైతే ఉన్నదో రీటగా పెళ్ళైన వాళ్ళు నెల ముందు కానీ 15 రోజుల ముందు కానీ 1 వీక్ కానీ వీళ్ళని పెళ్ళైన వాళ్ళు వాళ్ళ యొక్క సమ్మర్ హాలిడేస్లోకి పోయినటువంటి వాళ్ళందరినీ మరి ఈ ఉగ్ర ముగ్గురు మట్టుకి వాళ్ళకి వాళ్ళ బట్టలు విప్పి వీళ్ళు ఎవరు ఏంది అని చెప్పి తెలుసుకొని మరీ దగ్గర నుంచి వీళ్ళు కాల్చారు. సో దీని వెనుక ఉగ్రవాది దాడి బాగుందని చెప్పేసి దేశం కూడా దేనిపైన మంచి యాక్షన్ తీసుకుంటుందని మేము అనుకుంటున్నాము. అదే రకంగా ఈ మా గంజ్ తరఫు నుంచి, మా ఎంప్లాయీస్ తరఫు నుంచి మేము వాళ్ళ కుటుంబాలకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీకి మంచి ధైర్యం రావాలి, మంచి వాళ్ళకు మనుగడ కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి సంఘీభావం తెలిపించుకుంటూ మేము ముగిస్తున్నాం. జై బోలో భారత్ మాతా की आतंकी घटना को देश के हर व्यक्ति को समय समय पर इसका खंडन करना चाहिए। इसलिए हम सभी गांधीगंज के व्यापारी लोग इस जो अगर घटनाक्रम हुआ उसका हम खंडन करते हैं। जय हिंद। जय। हम सबको मालूम है कि 2 दिन पहले 22 मार्च मंगलवार के दिन पहलगाम कश्मीर में एक बहुत बड़ा हादसा हुआ, जो कि हर देश के हर व्यक्ति को दिल को छू लिया। हर आदमी, हर इंसान, हर व्यक्ति देश का बहुत दिल मलाए हुए है। क्यों? वो बेचारे लोग वहाँ घूमने फिरने के लिए गए थे, अचानक उनके ऊपर गोलियों की बौछार हो गई। उनको समझ में भी नहीं आया कि ये क्या हो गया। बेचारे कुछ लोगों का तो 1 हफ्ता पहले शादी हुआ था, किसका 1 महीना पहले शादी हुआ था, किसी का 3 महीने पहले शादी हुआ था। ऐसे करीब 25 से 30 लोगों की उन्होंने आतंकवादियों ने मौत का घाट उतार दिया। तो हम आशा करते हैं कि उनके परिवार के प्रति हमारी सबकी संवेदना है। भगवान उनके परिवारों को जीने की